అన్నా తమ్ముళ్ళు ఒకరినొకరు చంపుకునేంత వరకు ఎలా వచ్చారు? ఆ కథ ఒక చిన్న నిర్ణయంతో మొదలైంది. అది తెలియాలంటే మీకు ముందు వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలియాలి. ఒక రాజు అంధుడు, ఇంకో రాజు శాపగ్రస్తుడు. ఇద్దరూ పాలన చేయలేకపోయారు. కానీ వాళ్ళ వల్లే చరిత్రలో అత్యంత రక్తపాతమైన యుద్ధం పుట్టింది. ఎలా? మహాభారతం కురుక్షేత్రంలో కాదు మొదలైంది, ఒక శాపంతో మొదలైంది. కురువంశానికి ఇద్దరు రాజులు పుట్టారు. ధృతరాష్ట్రుడు, జన్మనించే అంధుడు, రాజ్యం చూడలేనివాడు. మరొక వైపు పాండు, అపారితమైన వీరుడు. కానీ ఒకరోజు అడవిలో ఒక ఋషి తపస్సు చేస్తుంటే తనని జింక అనుకొని చంపేస్తాడు. ఆ ఋషి చనిపోతూ ఒక శాపం పెడతాడు. నీ భార్యను ఎప్పుడైనా నువ్వు కామ కోరికతో తాకితే అదే నీ చివరి క్షణం. ఆ శాపం ఒక కుటుంబాన్ని కాదు, ఒక వంశాన్ని విషం చేసింది. ఒకవైపు రాజ్యం చూడలేని రాజు, ఇంకోవైపు కుటుంబం నిర్మించలేని రాజు. ఆ ఇద్దరి బలహీనతలే మహాభారత యుద్ధానికి మొదటి అడుగు అయ్యాయి. కానీ పాండవులు కౌరవులు ఎలా పుట్టారు?